Samuel David Ministries presents The Father's Touch. నేను మీ పానీయమును మీ ఆహారం నేను ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగం నేను తీసివేదను, ఎందుకంటే నేనే యెహోవా రాఫా అన్నాడు ఆయన. ఒక పాపిని ఎట్లా శిక్షిస్తాడో అంత భయంకరంగా, కరుణ లేకుండా, కటాక్షం లేకుండా ఆయన సిలువలో యేసుని శిక్షించాడు. సమస్తమైన ఆధిపత్యం, అధికారము, పేరు పొందిన ప్రతి నామం, ప్రభుత్వం కంటే ఎంతో హెచ్చుగా ఆయన మనలను లేపి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాడు. We are right now seated. మీరు ఈ రోజు నుంచి నెవర్ థింక్ విత్ యువర్ మైండ్స్, థింక్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే యు ట్రేడ్ యువర్ మైండ్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనస్సును, మీ మనస్సును తీసేసి దేవుని యొక్క మనస్సుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవటమే దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటం అంటే. The problem with today's people is they want to think the mind of God with their mind. వాళ్ళ మైండ్తో దేవుని యొక్క మైండ్ని వాళ్ళు ఆలోచన చేయడం ట్రై చేస్తున్నారు. And that's where the problem comes. I sense the power of the Holy Ghost. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో చాలా బహుబలంగా ఉంది. I want you to get ready for an encounter before we finish the service today. Hallelujah. 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 చాలా మంది, the reason why God could not touch people is because their spirits were closed. వాళ్ళ ఆత్మలు మూసుకొని పోయి ఉన్నాయి. అనేక మంది జన సమూహం వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నారు. కానీ ఎందుకని ఆ స్త్రీ ఒక్కటి మాత్రమే ఆయన దగ్గర నుంచి ప్రభావము ఆమెలోనికి వచ్చింది? బికాస్ ఆవిడ ఒక్కటే సిద్ధపరచుకుంది తన హృదయాన్ని. అండ్ హౌ ఆఫెన్ దేవుని సన్నిధికి దేవుని బిడ్డలు వచ్చి వాళ్ళు ఒట్టిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ దిస్ ఇస్ మై ప్రేయర్. ఐ వాస్ ప్రేయింగ్ దిస్ హోల్ వీక్ దట్ నన్ ఆఫ్ యూ బీ ఎంప్టీ when the presence of God is very rich. దేవుని యొక్క సన్నిధి వర్షము వలె మన మీద కృమ్మరించబడుతున్నప్పుడు, ఆయన ప్రభావము, ఆయన అభిషేకము, when it is available to break yokes, మన మీద ఉన్న ప్రతి కాడిని విరగొట్టడానికి సిద్ధముగా ఉన్నప్పుడు, let there not be one single person here under the sound of my voice going empty, going the same way, వచ్చిన విధానంలో వెళ్ళకుండునుగాక. Hallelujah. 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 I want you to pray right now. Ask God, Father, touch me right now. Just be conscious. దేవుని సన్నిధి యొక్క గమనం, it will change your life. Real transformation is an encounter with God. దేవునితో సంధింపు మన జీవితంలో నిజమైన మార్పును తీసుకొని వస్తుంది. You may know the scriptures from Genesis to Revelation without having revelation. The scriptures are the sign. They are not the substance. దేవుని వాక్యము సజీవము కలిగిన ఆయన వైపుకు నడిపించే దిక్సూచులు. They were signs. You don't go to the sign and say you are God. Father, I ask you, Lord, grant us an encounter with you that will change our life forever. Oh, the power of the Holy Spirit is all over this place. Prabhu, నీ సన్నిధి చేత సంపూర్తిగా మార్చబడులాగున నన్ను దర్శించు తండ్రి. దేవుని యొక్క ఆత్మ సంధింపు, దేవుడు మిమ్మల్ని తాకితే చాలు. If one touch from God is enough. Hallelujah. 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 Phenomenal miracles. Father, we worship you. Precious Spirit of God, hear my voice. Fill this place with your power and your glory. నీ ప్రభావము, నీ శక్తితో ఈ స్థలం అంతటిని నింపబడి అడుగుతున్నాను. That people would know that they were unmistakably touched by God. The glory of the Lord is here in our midst. దేవుని యొక్క మహిమ మన మధ్యలో ఉంది. The words that I have spoken to you are spirit and life. ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము, స్పిరిట్ అండ్ లైఫ్. ఆయన యొక్క జీవము యాక్చువల్గా మనల్ని జీవింపచేస్తుంది. బిఫోర్
వి రిసీవ్ లైఫ్, దేవుని యొక్క జీవమును మనం పొందుకోకముందు ఆయన వాక్యము మనలను జీవింప చేయకముందు ఆయన వాక్యములో ఉన్న జీవమును మనం చూడగలగాలి. అంటే తన అర్థం ఏంటంటే బిఫోర్ ద వర్డ్ గివ్స్ లైఫ్, ద వర్డ్ మస్ట్ బికమ్ ఏ వర్డ్ ఆఫ్ లైఫ్. అంటే ఆ వాక్యములో ఉన్న జీవమును మనం ఎప్పుడైతే చూడగలుగుతామో, ఆ వాక్యమును మనం అంగీకరించినప్పుడు ఆ వాక్యములో ఉన్న జీవములోనికి మనం పాలు పంపులు పొందుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ టర్న్ టు Deuteronomy chapter 1, ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 30, 30వ వచనం నుంచి చదువుదాం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. Hallelujah. Before I came, God has walked into this place. Hallelujah. Hallelujah. నేను ఇక్కడికి రాకముందు దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. Hallelujah. The God who walks before me is fighting my battles. మన ముందర నడుచు మన దేవుడు మన పక్షమున యుద్ధములు చేస్తున్నాడు. Hallelujah. ఆమేన్. చూడండి, చాలాసార్లు మనం ఫైట్ చేసుకోవటానికి ట్రై చేస్తాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం చేయాల్సింది ఏంటంటే యూ ఓన్లీ అటెంప్ట్ ద బ్యాటిల్, యూ డోంట్ ఫైట్ ద బ్యాటిల్. మనం ఓన్లీ యుద్ధ భూమిలోనికి అడుగు పెడతాం అంతే, యుద్ధం చేయం. మనం యుద్ధం చేసేది ఎవరంటే ఆయన. కానీ మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లీస్ట్ యూ మస్ట్ గెట్ ఇన్ టు దట్ ప్లేస్. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు తెలుసా? బికాస్ దే ఆర్ ఫెయిల్డ్ బిఫోర్ దే వర్ ఫెయిల్డ్. వాళ్ళు ఫెయిల్ అవ్వకముందే ఫెయిల్ అయిపోయారు. దే వర్ హ్యావింగ్ ఫియర్ ఇన్ దేర్ మైండ్. వాళ్ళ యొక్క హృదయములో, వారి యొక్క మనసులోనేమో థాట్స్ ఆఫ్ ఫియర్. రాస్తే ఇది రాకపోతే ఏమవుతుంది, హృదయములో భయంకరమైన భయము. యు ఆర్ నాట్ ఫైటింగ్ టు గెట్ విక్టరీ, యు ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. మనము జయించటానికి ఫైట్ చేయట్లేదు, మనము జయించేము గనుక మనం ఫైట్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. We are fighting from victory. మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్ అని. హలో, ద లార్డ్ హ్యాస్ ఫాట్ ద బ్యాటిల్స్. ఆమేన్. ఆయన యుద్ధములు జరిగించాడు. ఆమేన్. ఆయన మనకు ముందుగా వెళ్ళాడు. అంటే అయిపోయిన యుద్ధాన్ని మనం తర్వాత చేస్తున్నాం అంతే. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ ద బ్యాటిల్ ఈస్ ఆల్రెడీ డన్. యుద్ధం అయిపోయింది. బట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద న్యాచురల్, భౌతిక పరిధిలో మనము జరిగిపోయిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్నే ప్రభు అన్నాడు, ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరును గాక అన్నాడు. ఆమె. ఇన్ అదర్ వర్డ్స్, హిస్ విల్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఈస్ he already fought your battles, he already faced your enemies, he already put some fear in the hearts of the people that were coming against you. నీకు విరోధముగా వస్తున్న ప్రతి శత్రు హృదయములో ఆయన భయాన్ని పెట్టేశాడు. ఆయన ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ని ఆయన తీసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. And there is no defense for those people. వాళ్ళు నీకంటే బలార్జులై ఉండొచ్చు, నీకంటే ఎత్తైన వాళ్ళు అయి ఉండొచ్చు, నీకంటే యుద్ధము యొక్క నైపుణ్యత కలిగి ఉండిన వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ యు ఆర్ నాట్ ఫైటింగ్ అలోన్ ఇన్ దిస్ బ్యాటిల్. యువర్ గాడ్ ఈస్ ఫైటింగ్ విత్ యూ. దేవుడు నీతో పాటు నీ పక్షమున పోరాడుతున్నాడు. హల్లెలూయా. సో ఆయన ఆల్రెడీ గెలిచినది. ఆయన ఏం చేస్తున్నాడంటే హీ ఈస్ లెట్టింగ్ యూ to take that step, and you get the credit and he gets the glory. Hallelujah,
హల్లెలూయా. క్రెడిట్ ఆయన మనకే ఇస్తున్నాడు, మహిమ ఆయన తీసుకుంటున్నాడు. కానీ అందుకనే ఆయన మనం వెళ్ళి యుద్ధం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. మనం జయించిన స్థితిలో నుంచి, స్థానములో నుంచి, లేక ఇన్ దట్ స్టేట్, ఆ స్థాయిలో నుంచి మనం పోరాడుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. దెన్ ఐ బ్రేక్ ద పవర్ ఆఫ్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఐ కమాండ్ యు టు లీవ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీరు భయపడటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకవేళ రాసిన ఎగ్జామ్ రాకపోతే దాని దురదృష్టం తప్పించి మీ దరిద్రం అయితే కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సీరియస్లీ. ఆమేన్. I am talking to people who are diligent. Amen. Hallelujah. Hallelujah. 10 సంవత్సరాల తర్వాత రాసి నోడు పొందని దీవెన రాయకుండా దేవుడు నీకు ఇస్తాడు. You compare your life with the people after 10 years who wrote the exam. Hallelujah. 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 వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఉన్నాయి, మీ లైఫ్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోండి. దేవుడు నాతో అన్నాడు, సన్, ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ, ఐ విల్ నెవర్ పుట్ యూ డౌన్. జాషువా చాప్టర్ 1, యెహోషువ 1వ అధ్యాయము, అండ్ లెట్స్ రీడ్ వర్స్ 7 or verse 6, 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. దేర్ ఇస్ నో డివోర్స్ విత్ గాడ్. మీకు అర్థం కాల. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు అన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఒకవేళ విడిచిపెడితే మనమే విడిచిపెట్టాలి. అన్బ్రోకెన్ కవెనెంట్, విరగొట్టబడలేని నిబంధన. మీకు ఎట్లా ఉందో వచ్చిన ఎట్లా ఉందంటే చదువమ్మా, రీడ్ ఇట్. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇంగ్లీష్ బైబిల్ 5వ వచనం చదువమ్మా. Verse 5. No man shall be able to stand before you all days of your life. Wow. Hallelujah. Hallelujah. Telugu Bible. No man will be able to stand all the days of your life. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. మళ్ళీ చదవమ్మా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. వావ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. I will be with you as I was with Moses. చదవమ్మా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాస్తుందంటే I will not fail you. Hallelujah. 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 I will not fail you or forsake you. నిన్ను ఎడబాయను, నిన్ను విడువను. I will not fail you. దేవుడు మిమ్ములను ఫెయిల్ చేయడు. Hallelujah. Hallelujah. You must have some raw faith to believe God. Amen. దేవుడు నమ్మాలి. యు గాట్ టు బిలీవ్. మనం నమ్మితే ఆయన మనలను ఫెయిల్ చేయడంతే. ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇట్ ఈస్ యు బికమ్ ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే అర్థం ఏంటంటే ఇంకా మనల్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు ఇంకంతే. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి, బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ ఐఏఎస్ సీట్ ని, ఈ ఐపీఎస్ దాన్ని, ఈ 100 హాస్పిటల్స్ ని, హల్లెలూయా, హల్లెలూయా,
చూడండి, మోస్ట్ పీపుల్ డోంట్ నో హౌ టు బ్రేక్ డౌన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ దేర్ లైఫ్ టుడే. ఈరోజు జీవించటానికి కావలసినట్లుగా దేవుని యొక్క వాక్యమును దాన్ని విరవటం చాలా మందికి తెలియదు. దేశం పితరులకు ఇచ్చిన దేశం ప్రమాణం చేసి మరి నీకేమో ఏమని ప్రమాణం చేశారు? ఐ మీన్ వాట్ ఈస్ అ ప్రామిస్ ఫర్ యువర్ లైఫ్? మీరు దేవుని దగ్గర నుంచి ఏం నమ్ముతున్నారు? చదవమ్మా. నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. నిత్యముగా ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా, ఐ డిక్లేర్ అండ్ డిక్రీ, నిశ్చయముగా యు షల్ బికమ్ వాట్ యు బిలీవ్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మీరు జయించెదరు, నిశ్చయముగా మీరు స్వాధీనపరచుకొందురు, నిశ్చయముగా మీరు ఎగ్జామ్ పాస్ అవుదురు, నిశ్చయంగా మీరు మల్టీ మిలియనర్ అవుదురు, నిశ్చయంగా మీరు 100 స్కూళ్ళు పెట్టుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. You got to believe God. ఆమేన్. చాలా సింపుల్. ఏం చెప్పమంటారా? మీ మైండ్ వాడటం ఆపేస్తే చాలా సింపుల్. You stop working with your mind. ఎందుకంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ వల్లనే దీన్ని చేస్తానని చెప్పాడు ఆయన. ఆమేన్. సో ప్రతిరోజు మీరు మాట్లాడాలి, గాడ్ డిడ్ నాట్ గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ అండ్ సౌండ్ మైండ్. ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను అనుగ్రహించాడు. ఆర్ లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్, గాడ్ హ్యాస్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ పవర్. శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకోగలిగిన ఆత్మనిచ్చాడు. ఆల్ దోస్ 3 things were controlled by spirit. ఆమేన్. సౌండ్ మైండ్ అన్న మాట రాసిందంటే జ్ఞానము కలిగిన ఆత్మనిచ్చాడు అని అర్థం. హల్లెలూయా. మీరు ఎగ్జామ్ చదివే ముందు, ఐ మీన్ బ్రో చదువుకునే ముందు, ఐ వాంట్ టు మెడిటేట్ దట్. దాన్ని ధ్యానం చేయండి. See, God told me something very powerful. Son, if you meditate, you will dominate. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు దాన్ని వెళ్తావు అని అన్నాడు ఆయన. అది చెప్పాడు. ఏం చెప్పాడు? నాకు చదవమ్మా. బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్. 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. జాగ్రత్త పడాలంట దేనికి తెలుసా? భయపడటానికి కాదు, ధైర్యంగా ఉంటాకే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏం చెప్పమంటారా? వీటితో ఏమి సంబంధం లేకుండా దేవుడు శూన్యములో భూమిని ఇట్లా వేలాడదీశాడు. దాని డైరెక్షనే లేదు. దెర్ ఈస్ నో డైరెక్షన్. ఒకటే ఒక డైరెక్షన్ ఏంటంటే ఇట్ ఓన్లీ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుని యొక్క శక్తి ప్రభావము చుట్టూ ఈ అంతరిక్షం అంతా తిరుగుతూ ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వలన కాదు, సన్ ఫోర్స్ వలన తిరుగుతూ ఉంది. కుమారుని యొక్క ప్రభావం వలన, ఆయన మహత్తు కలిగిన మాటను బట్టి అని అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. చదవమ్మా. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు, నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధింపక అన్న మాట రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. thou shall let it not depart from your mouth. నీ నోటి నుంచి తప్పిపోకూడదు అన్నాడు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ టీచింగ్, ఇట్స్ అబౌట్ మటరింగ్. ఆమేన్. చూడండి, మన నోట్లో ఉంచినది మన మైండ్లోకి వెళ్తుంది. ద వే ఫర్ ద వర్డ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ ఇన్ టు యువర్ హార్ట్ ఈజ్ నాట్ జస్ట్ త్రూ యువర్ ఇయర్స్ బట్ త్రూ యువర్ మెడిటేషన్, యువర్ మటరింగ్. చెవుల ద్వారానే కాదు, మనం ఏదైతే మాట్లాడతామో, ధ్యానం చేస్తామో, దాని గుండా దేవుని యొక్క వాక్యము మన మైండ్లోకి వెళ్తుంది. thou shall meditate day and night. this book of the law shall not depart from your mouth. నీ నోటి నుంచి అది తప్పిపోకూడదు, బోధింపకుండా తప్పిపోకూడదు. బట్ యూ షల్ మెడిటేట్ అంటే మౌత్ అండ్ మైండ్, మౌత్. ఎందుకని అంటే మనిషి ఏది మాట్లాడతాడో దానిని ఆలోచించటానికి ఫోర్స్ చేయబడతాడు. యు ఆర్ ఫోర్స్డ్ ఓన్లీ టు థింక్ వాట్ యు స్పీక్.
చాలామందికి అది అర్థం కాదు. మనము మాట్లాడినంత వరకు మనం వేరేది ఆలోచన చేయొచ్చు, కానీ మనం మాట్లాడాలి అంటే మనం ఆలోచించిందే మాట్లాడాలి. సో చాలామంది వారి యొక్క ఆలోచనలు మార్చుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచనలు మార్చుకోవటానికి ట్రై చేయాలంటే మీరు మాట్లాడేది మార్చుకోవాలి ఫస్ట్. అన్న నాకు చెడు తలంపులు వస్తున్నాయి అన్న, కాబట్టి ఏం చేయాలి? చెడు తలంపులు రాకూడదు, చెడు తలంపులు రాకూడదు, చెడు తలంపులు రాకూడదు. ఏమొస్తుంది? How do you change that? I have the mind of Christ. క్రీస్తు కలిగిన మనసు నేను కలిగి ఉన్నాను. Amen. Begin to think I am a new creation in Christ Jesus. The old things are passed away. Behold, new things have come and all things were from God. ఇదిగో క్రొత్తమాయను, సమస్తము దేవుని వల్ల కలిగెను. యూ బిగిన్ టు మెడిటేట్. మీరు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఏమైందంటే యూ విల్ చేంజ్ యువర్ థింకింగ్ ఆర్ యూ విల్ ఫోర్స్ యువర్ మైండ్ టు థింక్ ఇన్ సర్టన్ వే. మీ మైండ్ని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క మనసులో ఉన్న తలంపులను ఆలోచించడానికి మీరు ఫోర్స్ చేసిన వాళ్ళు, ఒత్తిడి చేసిన వాళ్ళు అవుతారు. ఆమేన్. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే దట్ వి ఆర్ ద వన్ దట్ డిసైడ్ హౌ మచ్ వర్డ్ షుడ్ లివ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఎంత వాక్యం ఉండాలనేది మనం డిసైడ్ చేస్తాం. ఆమేన్. చదువమ్మా. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు ఆ. నీవు జాగ్రత్త పడునట్లు ఆ. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఆ. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా హల్లెలూయా. ప్రవర్తించదు. హల్లెలూయా. చదువమ్మా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఆ. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. ఆజ్ఞ ఏంటిది? ధైర్యంగా ఉంటాం. ఆమేన్. ఇట్స్ ఎ కమాండ్, నో ఆప్షన్. అంటే చాలామంది వారి యొక్క బ్యాటిల్స్ని ఎక్కడ కోల్పోతారంటే by how they feel about the situation. మీరు భయపడ్డారంటే మీరు ఓడిపోతారు. అందుకని మోషేతో అన్నాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముగ్గురిని తీసుకెళ్ళకూడదని. ఒకళ్ళేమో అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సో వాళ్ళు తీసుకెళ్ళకూడదు యుద్ధానికి. పెళ్ళైన వాళ్ళు కానీ అప్పుడే ఆర్ బెట్రో అంటే ప్రదానం చేయబడిన వాళ్ళు ఇషుంటే. తర్వాత ఇంకొకరు తీసుకెళ్ళకూడదు, కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళు. తర్వాత ఇంకొకరు తీసుకెళ్ళకూడదు, అప్పుడే పొలంలో విత్తనాలు నాటేసినవాడు, ఫీల్డ్ కొన్నవాడు. ఎందుకంటే అక్కడ నుంచి కూడా వాటర్ పెట్టారా అని ఫోన్ చేస్తాడు యుద్ధంలో ఉన్నప్పుడు. అది ఇల్లు కట్టినాడు అనుకోండి, గేట్ వేసారా అని ఫోన్ చేస్తాడు. సో ఈ ముగ్గురిని యుద్ధానికి తీసుకెళ్ళకూడదు అన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే భయపడతా ఉంటారు, అమ్మో నేను చచ్చిపోతే ఇల్లు ఎవరిని తీసేసుకుంటారేమో. దీస్ ఆర్ ద పీపుల్ దట్ క్రియేట్ ఫియర్. అండ్ యూ షుడ్ బి కేర్ఫుల్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్. మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకంతే అయినట్టే. ఫియర్ఫుల్ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మనల్ని భయపెడుతున్నారో వాళ్ళతో ఎక్కువ చాటింగ్, ఎక్కువ ఫోన్ కాన్వర్జేషన్స్, ఎక్కువ మీటింగ్స్ మీరు పెట్టుకోవద్దు. ఆమె ఎందుకని అంటే వాళ్ళ మీద పనిచేస్తున్న ఆ భయపూరితమైన ఆత్మ మీ మీద రబ్బయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి కూడా, లైఫ్లో ఏది చేయని వాళ్ళ సలహాలు మీరు అసలు తీసుకోమాకండి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము. దిగులు పడకము. చెడియకుము. అరే దిగులేందుకు నీకు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఎందుకని అంటే గాడ్ ఈజ్ నెవర్ గోనా ఫెయిల్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నిన్ను ఏ మాత్రం కూడా ఫెయిల్ ఆయన మనలను కంప్లీట్గా ఆయన సంపూర్తిగా స్వాధీనపరచడానికి ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఆమేన్. మనము ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్ లేకుండా ఆయన యందు విశ్వాసం ఉంచటం విషయంలో ఏ మాత్రం కూడా మనము
అలసిపోకుండా ఉంటే మనం త్వరగా మన డెస్టినీ రీచ్ అయిపోతాం. ఆమేన్. సో ఈ మాటలు చదువుతుంటే దేవుడు అతన్నాడు, సన్ ఇఫ్ యు మెడిటేట్ యు విల్ డామినేట్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ యాక్చువల్గా జాషువా డామినేట్ చేయాల్సింది ఏంటంటే శత్రువులను కాదు, తనలో ఉన్న భయాన్ని డామినేట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇదే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఇది ఎంత అద్భుతమైన వచనాలు నేను చెప్పలేను అసలు. మొదటి వచనం నేను చదువమ్మా, కీప్ రీడింగ్. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపారు. షిత్తీము నొద్ద నుంచి వారు రహస్యముగా పంపారు. వారు వెళ్లి రాహబను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారి ఈ దేశం అంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనే, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అన్ని చదువుతున్నారు సో దట్ యు అండర్స్టాండ్. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, ఫుట్నోట్ ఏమన్నది అక్కడ, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదురు. వావ్. In English Bible చదువుతుంది, it says and said to men, I know that the Lord has given you the land. The Lord will give you the land అన్నట్టు రాసింది తెలుగు బైబిల్లో, మీకు ఇచ్చుచున్నాడు అని. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే the Lord has given you the land. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు. హల్లెలూయా. 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 Hallelujah. The enemy already knows that that territory belongs to you. శత్రువుకి ఆల్రెడీ తెలుసు మన స్వాస్యము వాడిది కాదని తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కానీ వాడు ఆక్యుపై చేస్తున్నాడు. I'm telling you, you got to get up yourself and get so radical in your faith. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన వాటన్నిటినీ అవి మనవే, మనకు అప్పగించబడినాయి, మనకి ఇవ్వబడి ఉన్నాయి అని దాని మీద ఉన్న ప్రతి అంధకార చీకటి శక్తికి తెలుసు. కానీ విషయం ఏంటంటే దేవుని పిల్లలకు తెలియదు అది. ఈ రాహాబు అంటుంది, for I know that the Lord has given you the land and the terror of you has fallen on us. మిమ్మల్ని గురించిన భయము మా మీద మేము కలిగి ఉన్నాము. అంటే యాక్చువల్గా మనం భయపడుతున్నాం శత్రువు గురించి, కానీ శత్రువు మన గురించి భయపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎగ్జామ్ నిన్ను గురించి భయపడుతుంది. అమ్మ గబుక్కలు రాసేస్తే నేను పాస్ చేసేసేయాలేమైంది. ఆమె చూడండి, ఎవ్రీథింగ్ కెన్ ఐ టెల్ యు సంథింగ్ వెరీ పవర్ఫుల్. మీరు మీ లైఫ్లో మీరు ఏమి చేస్తున్నా సరే, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఫ్రమ్ ద స్పిరిచువల్ realm. అది ఆత్మ పరిధిలో మీరు డీల్ చేయాలి. And that everything has a connection in the spiritual realm. ప్రతిది కూడా ఆత్మ పరిధిలో కనెక్ట్ అయిపోయి ఉంది. అంటే ఏ జాబ్ని కంట్రోల్ చేసేదైనా సరే ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఆత్మ పరిధిలో ఉన్న అధికారులు, అధిపతులు కంట్రోల్ చేస్తారు. అందుకని అధికారులు, ఆధిపత్యము, అధికారము, ప్రభుత్వము, పేరు పొందిన నామము, వీటన్నిటికంటే ఎంతో హెచ్చుగా ఉన్నతమైన స్థలములలో ఆయనతో పాటు మనం కూర్చుండబెట్టబడి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యు ఆర్ యాక్చువల్లీ నాట్ ట్రైయింగ్ టు బికమ్ ఎన్ IAS ఆఫీసర్, యు ఆర్ యాక్చువల్లీ ఎ గవర్నర్ విత్ గాడ్ అండ్ యు ఆర్ జస్ట్ కమింగ్ లోవర్ టు బికమ్ ఎన్ IAS ఆఫీసర్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆయనతో పాటు రాజ్యములను ఏలటానికి నిర్ణయించబడ్డాం మనం.
ఆయనతో పాటు సింహాసనం పక్కన కూర్చుని పెట్టడానికి నిర్ణయించబడ్డాము. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు మనం ఏలటానికి మనం నిర్ణయించబడ్డాము. మనం యాక్చువల్గా ఇఫ్ యూఆర్ గెట్టింగ్ ఎ పొజిషన్ హియర్, మన యొక్క స్థాయిని కొంచెం తక్కువ చేసుకొని మనం ఇక్కడ పనిచేస్తున్నాం అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డు యు సీ దట్? సో అందుకని నేను చెప్తాను, ద స్పిరిచువల్ realm, మీరు ఆత్మ పరిధిలో మీ అండర్స్టాండింగ్ బ్రేక్ అయితే యూ విల్ సీ బ్రేక్ త్రూ ఇన్ ద న్యాచురల్ realm. మీరు ప్రకృతి సంబంధమైన పరిధిలో మీరు దాని యొక్క ఫలితాలను చూస్తారు. సో రాహాబ్ అంటుంది, మిమ్మల్ని గురించిన భయము మా మీద ఉంది. ద టెర్రర్ ఆఫ్ యూ హ్యాస్ ఫాలెన్ ఆన్ us. అండ్ దెన్ ఇంకేమని రాస్తుందమ్మా? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అండ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ హ్యావ్ మెల్టెడ్ అవే బిఫోర్ యూ. ఈ దేశంలో ఉన్న వారు అందరి హృదయాలు కూడా కరిగిపోయి ఉన్నాయని అంటున్నాడు. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయం మనల్ని బట్టి కరిగిపోయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I don't care from which genealogy they come from. I declare and decree, God has given us this land to possess. Amen. Hallelujah. ఎవరి తాత ఎవరి జినియాలజీ నుంచి వచ్చైనా సరే మన ఎదుట మీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరకుంటున్నట్లు ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్, ద గాడ్ ఆఫ్ జేకబ్, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆయన మన ముందుగా నడిచి మన పక్షమున యుద్ధములు చేసి, హల్లెలూయా, మన శత్రువుల యొక్క హృదయములలో ఆయన సంపూర్తిగా భయమును కలుగు చేసి, ఆమేన్, he is melting their hearts. And God is saying, son, go and possess the land. నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకో, నీ కుమారుని యొక్క జీవితాన్ని స్వాధీనపరచుకో, నీ భర్త యొక్క లైఫ్ ని స్వాధీనపరచుకో, నీ ఆపర్చునిటీ స్వాధీనపరచుకో. దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల ఏమై ఉన్నదో దాన్ని స్వాధీనపరచుకో. Hallelujah. You want to make some big strides. Hallelujah. 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 దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు బ్రదర్? హే, తలకాయ లేని మాటలు మాట్లాడుతుంటాం. దేవుడు కాదు ఆలస్యం చేసేది, ఇట్స్ యువర్ అండర్స్టాండింగ్. జగదుత్పత్తి ముందుగానే ఆయన ముందుగా సిద్ధపరిచాడు, ముందుగా నిర్ణయించాడు. డీల్ విత్ యువర్ ఫియర్. తర్వాత వచ్చింది, ఇప్పుడు చదవమ్మా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో మీ ఎదుట, హల్లెలూయా, మీ ఎదుట ఎర్ర సముద్రము ఆయన ఏ రీతిగా ఆరిపోచేసెను. యోర్దాను తీరమునున్న అమోరియల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో. అసలు ఈ పంపిన వాళ్ళకి తెలుసో లేదో, ఎందుకంటే అప్పటికి 40 years అయిపోయింది. వీళ్ళు కుర్రోళ్ళు, న్యూ స్పైస్. దీస్ ఆర్ నాట్ ద ఓల్డ్ స్పైస్. ఓల్డ్ స్పైస్ డైడ్. షీ నోస్ ద స్టోరీ. ఆమె చెప్తా ఉంది ఎంతమంది రాజులను హతం చేశాడు దేవుడు ఇశ్రాయేలు పక్షమున. చదవమ్మా. మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసిద్రో, మీరు ఎలాగో నిర్మూలము చేసిద్రో, ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, క్రింద భూమి యందును దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. The Lord your God is God in the heavens and God also on the earth. Hallelujah. He is not just a God of heaven. ఆయన పరలోకమందుండే దేవుడు కాదు, భూమి మీద కూడా దేవుడే, ఆకాశం కింద కూడా దేవుడే. అందుకని అన్నాడు, నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనును అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే there is no place on earth where the glory of God cannot penetrate. ఎందుకని ఆ మాట అనాల్సి వచ్చిందంటే వీళ్ళు ఏమన్నారంటే అది ఉన్నతమైన దేహులు కలిగిన పట్టణం అది. దే ఆర్ లివింగ్ ఇన్ సిటీస్ దట్ వర్ టచింగ్ హెవెన్. పరలోకమున అంటూ ప్రాకారములు కలిగిన పట్టణం ఏవి. మేము దానికి పోలేము అంటే దేవుడు అన్నాడు, నా జీవముతోడు దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ మై గ్లోరీ కెనాట్ పెనిట్రేట్. చదవమ్మా. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. వావ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే యు మస్ట్ నో హూ ఈజ్ విత్ యూ. యు ఆర్ అన్ ఎయిర్. మీరు వారసులు, మీరు కర్తలు, యు ఆర్ ఓనర్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు దాన్ని జగదుత్పత్తి ముందుగానే ఆయన స్వాస్యముగా ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం నరుని యొక్క కష్టార్జితం వల్ల ఎక్కువ అవ్వదు.
The blessing of the Lord has come upon you. Amen. Let's come back to Deuteronomy chapter 1, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. Keep reading. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పితిని. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, భయపడకుము అధైర్యపడకుము. చెప్పారా? చదవమ్మా. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి మనకంటే ముందు పంపుదము ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురమును గూర్చి. అసలు వీళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలి తెలుసా? ఇందా చదివిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అందరి హృదయం కరిగిపోయిందని చెప్పాలి. కానీ వీళ్ళేం చెప్పారు? అందుకనే భయపడే వాళ్ళని మీరు పంపించదు బిజినెస్కి. ఫస్ట్ డీల్ విత్ యువర్ ఫియర్. ఆమేన్. చదువమ్మా. మనకు వర్తమానము చెప్పుదనంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కొక్కటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కేలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలమును చేత పట్టుకొని మన ఎదుకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చిన దేశం మంచిదని మనకు తెలియచెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చే దేశం మంచిదని చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరే చెప్పారు. ఎష్కోలు లోయకు వెళ్ళిన వారు ఎవరు? కేలబ్ అండ్ జాషువా. చదవమ్మా. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట తిరుగుబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. అరే, ఐగుప్తు దేశం నుంచి అంత దూరం ఇక్కడ తీసుకొని వచ్చింది అమోరీయుల చేతికి అప్పగించడానికి. See, some people talk nonsense when they go to tough situations in life. కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు వారి నోట్లో నుంచి వచ్చే మాటలు దేవునికి చాలా బాధ కలిగిస్తాయి. చదవమ్మా. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాయకులను చూచితమని చెప్పి మా హృదయములను కరుగు చేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో తన కుమారుని ఎత్తుకున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. I declare and decree God is carrying you until you reach your destiny. ఆమేన్. మీ గమ్యాన్ని మీరు చేరేదాకా దేవుడు తన సొంత స్వహస్తాలతో ఆయన మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లుగా I declare and decree every fear of your future is broken now in the name of Jesus. మీ భవిష్యత్తును గురించిన ప్రతి విధమైన భయము ఈ రోజు నజరేయుడైన యేసు నామమున విరగొడుతున్నాను. ఎవరు చెప్పారు? Who told that your future is not good? Amen. Who told that your sons and daughters will starve? మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండదని ఎవరు చెప్పారు? Who told that? ఎవరికి ఉండదంటే దేవుని సన్నిధికి రాని వాళ్ళకి. If you are somebody who believes God, దేవుని నమ్మిన వారిని మాత్రం ఆయన he never causes you to fail. ఆయన మిమ్మల్ని ఫెయిల్ అవనీడు. అది ఫిక్స్ అయిపోవాలి మాట. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుని బిడ్డలు వారు భిక్షమెత్తుట నేను చూడలేదు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. They will not beg for bread. వాళ్ళు రొట్టె కోసం అడుక్కోవటం నేను చూడలేదు అన్నాడు. చదవమ్మా. యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్. నేను ఎందుకు నేను పదాకలు దేవుడు నన్ను దీని నుంచి దాటిపోనిట్లేదు. ఈరోజు నా వాట్ ఆర్ యూ కాన్షియస్ అబౌట్? ఆర్ యూ కాన్షియస్ అబౌట్ ద విల్డర్నెస్ ఆర్ ఆర్ యూ కాన్షియస్ అబౌట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? మిమ్మల్ని ఎత్తుకొని నడిపించిన దేవుని యొక్క హస్తమును గురించిన గమనము మీరు కలిగి ఉన్నారా, లేక మీ చుట్టూ ఉన్న అరణ్యము యొక్క గమనము కలిగి ఉన్నారా? ద న్యాచురల్ మ్యాన్ sees the natural things.
ప్రకృతి సంబంధమైన మనిషి అరణ్యము, ఆ రాళ్ళు, ఆ నీళ్లు లేనిది చూస్తూ ఉంటాడు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయన అదృశ్యమైన హస్తాలు ఎత్తుకొని తీసుకురావటం చూస్తూ ఉంటాడు. అండ్ వాట్ యు ఆర్ అవేర్ ఈస్ వెరీ వైటల్. మనం దేని గురించి యొక్క గమనం కలిగి ఉన్నామో అది మన గమ్యానికి నడిపిస్తుంది, లేక మన గమ్యం చేరకుండా ఆపేస్తుంది. ఇశ్రాయేలీయులేమో అరణ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ అదే అరణ్యములో ఆయన వారికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు, మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. వారు ఎక్కడ వారు గుడారాలు వేసుకోవాలో అక్కడ ఆ స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభములో వారి మధ్య నివసిస్తున్నాడు ఆయన. పగలు మేఘస్తంభము, ఎండ తగలట్లేదు వాళ్ళకి, ఎయిర్ కండిషనింగ్. అందుకనే వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, ఎందుకంటే చెమట పుట్టలేదు కాబట్టి. వారు చెప్పులు, వారి కాళ్ళు వాయలేదు, చెప్పులు అరగలేదు, ఎందుకంటే ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And God has supernaturally provided them for 40 years. ప్రతిరోజు దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. And then they are saying, యెహోవా మా మీద పగబట్టాడు. చూడండి, మీరు విల్డర్నెస్లో ఉంటే మీకు అర్థం కాకపోతే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ విల్డర్నెస్, యూ బెటర్ షట్ యువర్ మౌత్. నెవర్ ప్రొనౌన్స్ సమ్ జడ్జ్మెంట్స్ ఓవర్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయ మీద ఇష్టానుసారంగా మాట్లాడటం మానేసేయండి. కాంట్రాక్ట్ రాలేదా? డోంట్ వర్రీ. జాబ్ రాలేదా? డోంట్ వర్రీ. వచ్చిన సంబంధం వెనక్కి వెళ్ళిపోయిందా? డోంట్ వర్రీ. బట్ నెవర్ సే ఎ వర్డ్ ఇన్ విల్డర్నెస్ అగెయిన్స్ట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క మంచితనమును గురించి ఏ మాత్రం కూడా ఒక్క దుర్భాష కూడా, ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకనంటే గాడ్ సెడ్ ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. నిన్ను ఏ మాత్రము కూడా ఐ విల్ నెవర్ ఫెయిల్ యూ, నేను నిన్ను ఓడిపోనీను. చదువమ్మా. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారంలో వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఈజియెస్ట్ వే టు రిసీవ్ ఇన్హెరిటెన్స్. దేవుడు మీ ముందు నడుస్తున్నాడని నమ్మితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు లేకుండా ఇల్లు మీరు పొందుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. సామర్థ్యం లేకుండా, వాట్ యు మీన్ బై గాడ్ విల్ బిగిన్ టు మల్టిప్లై యు లైక్ ఎనీథింగ్. మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసం ఉంచలేదు. నీ ముందర నడిచిన దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎక్కడుంటే అక్కడ నడిచాడని కాదమ్మా, మీరు ఇక్కడుంటే ఆయన డిసెంబర్లో కూడా నడిచాడని అర్థం, ఆయన 2019లో కూడా నడిచాడని అర్థం, ఆయన 2020లో కూడా నడిచాడని అర్థం, మీ పిల్లలకి వివాహం చేయవలసిన వయసు వచ్చినప్పుడు కూడా నడిచాడని అర్థం. దట్స్ వాట్ ఇట్ ఈస్. హల్లెలూయా. ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ బిఫోర్ యూ, మీన్ జస్ట్ బిఫోర్ అంటే అక్కడ కాదు, మార్గం అని కాదు. గాడ్ వాక్డ్ ఇంటు యువర్ ఫ్యూచర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాడ్ వాక్డ్ ఇంటు యువర్ ఫ్యూచర్. ఆమేన్. ఇక్కడ ఆగి ఒకసారి జెనసిస్ చాప్టర్, ఆదికాండం 18వ అధ్యాయము. ఐ వాంట్ టు రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 17, 17వ వచనం చదువమ్మా. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. నిశ్చయముగా అగును అంటే గాడ్ ఈజ్ బిలీవింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. దేవుడు ఆయన మీద ఆయన నమ్ముతున్నాడు, ఆయన నమ్ముతున్నాడు. అబ్రహాము నిశ్చయముగా బలమైన గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు. అంటే దేవుడు ఇంకా ఇస్సాకు పుట్టకోకుండా ఇస్సాకు, అబ్రహాం యొక్క పిల్లలు, వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు, వాళ్ళ పిల్లల యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఆయనతోనే మాట్లాడుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? హల్లెలూయా. అమ్మ, దేవుడు మీ అమ్మాయి పెళ్ళి ఏ కన్వెన్షన్లో చేయాలా, ఏ ప్లేస్ కన్వెన్షన్ చేయాలా, ఏ ప్లేస్ కన్వెన్షన్ ఒకవేళ ఆ టయానికి వస్తే దాంట్లో చేయాలా, ఆల్రెడీ ప్లాన్ చేసేస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆడీలో తీసుకెళ్ళాలా, బిఎండబ్ల్యూలో తీసుకెళ్ళాలా, మెర్సిడీస్లో తీసుకెళ్ళాలి, లేక ఒంట్లో తీసుకెళ్ళాలి. ఆల్రెడీ హీ హాస్ డిసైడెడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. అతనిని ఎరిగి ఉన్నాను. ఐ నో Abraham. How he will behave with a blessing. ఈ రోజు నీ అబ్రహామును ఆశీర్వదిస్తే రేపు అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఎట్లా బిహేవ్ చేస్తాడో నాకు తెలుసు. కాబట్టి సిన్స్ ఐ నో Abraham, the Abraham of tomorrow, I bless the Abraham of today. Are you all here with me? దేవుడికి తెలుసు ఆ 7 వారాలు నగలిస్తే 7 వారాలు ఎక్కబడతారండి మీరు. అంటే మరి 7 వారాలు నగలేయటం వరకు తెలియదు. Can God trust you in the tomorrow? Adjust your heart today. Hallelujah. See, God has no problem in blessing his children. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడానికి ఆయనకి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే he delights in the prosperity of his servant. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన మర్చిపోతామని ప్రాబ్లం. అంతే భయం, అంత ఒక్క భయమే. సో గాడ్ లవ్స్ యూ టూ మచ్ దట్ హీ డజంట్ రిలీజ్ యూ ఇంటు యువర్ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ ఆశీర్వాదంలోనికి నిన్ను విడుదల చేయట్లేదు, ఎందుకంటే నువ్వు మర్చిపోతావని భయం వేసి. కానీ నువ్వు ఆయనకి ఇఫ్ యూ క్లింగ్ టు హిమ్, భూమి యొక్క దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. 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 Hallelujah. The only thing is loving God. దేవుని ప్రేమించడం మన హృదయం అంతటితో. Let's read from verse 6. 6వ వచనం. Keep reading. నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. అబ్బా, నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరముల్లో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. గాడ్ ముందుగా నడవటం అంటే ఇది. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఈస్ ద గాడ్ దట్ విల్ ఎస్టాబ్లిష్ హిస్ ప్రామిసెస్ ఈవెన్ ఆఫ్ యువర్ డెడ్ అండ్ గాన్. మనం మరణించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన నిబంధనైన వాగ్దానములను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబములో వారి బిడ్డల పక్షమున ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పరదేశి అయి ఉన్న ఈ దేశం అంటే అబ్రహాం ఏలియన్ ఇన్ దట్ లైన్. పరదేశి అది స్వాస్థ్యంగా ఇచ్చేస్తానని చెప్పాడు తన తరం వారికి. హల్లెలూయా. హల్లెలూయా. What a powerful God. చదువమ్మా. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరముల్లో నీ సంతతియు. హల్లెలూయా. హల్లెలూయా. మరియు నీవు మాత్రమే కాక. God is a God of generations. హల్లెలూయా. హల్లెలూయా. మరియు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనును. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. Then he gives a sign of the covenant. This is very, very powerful. Now come back to Deuteronomy chapter 1. ఇంకావాలా? మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుతారని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారము వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను. Okay, verse 35. 35వ వచనం. బహుగా కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును మీకు పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక. This is something I want to talk today. This is what I want to talk. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. He shall see that. I'm talking about restoring lost domain. కోల్పోయిన స్వాస్థ్యము లేక ఆధిపత్యము తిరిగి పొందుట.
యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ్వరునూ చూడరు. Now I'm getting into the meat of the word. జాగ్రత్తగా వినండి. కేలేబ్ అంటే అర్థం ఏంటంటే డాగ్, కుక్క. That's the Hebrew meaning. కాలేబు అంటే అర్థం ఏంటంటే డాగ్, కుక్క. కేలేబ్ ఇస్ అ టైప్ ఆఫ్ జెంటైల్స్. కాలేబు ఎవరికి సూచన అంటే అన్యులైన మనకు సూచన. ఇశ్రాయేలీయులు ఎవ్వరూ నమ్మలేదు యేసయ్య వచ్చినప్పుడు, అన్యులు నమ్మారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ అట్లీస్ట్ 2 or 3 ఎగ్జాంపుల్స్. సెంచురియన్, ఆ శతాధిపతి వచ్చినప్పుడు ఇశ్రాయేల్లో ఇట్లా విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. ఇస్ దెర్ ఎనీబడీ ఇన్ ఇజ్రాయెల్? ఎందుకని ఆ వ్యక్తి అన్యుడు. ఆమె అండ్ ద సైరోఫినిషియన్ లేడీ, ఆ సిదోనీరాలు, ఆమె వచ్చి ప్రవ్వా ఈ రొట్టె ముక్కలు కుక్క పిల్లలతో బల్ల మీద నుంచి, యజమాని యొక్క బల్ల మీద నుంచి కింద పడినవి తినను కదా అంటే, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్, నువ్వు చెప్పిన మాటను బట్టి ఈ నీ కుమార్తెను పట్టిన దయ్యం విడిచిపోయింది అని అన్నాడు ఆయన. సో మోస్ట్లీ దీన్ని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, వారి యొక్క తృణీకారము అంజులైన మనకు రక్షణకు కారణమాయను అని అన్నాడు. సో Caleb is a type of the Gentiles. ఇశ్రాయేలు ప్రజలందరూ యేసయ్యను ఆయన రక్షకుడిగా అంగీకరించలేదు, అన్యులు అంగీకరించారు. Are you all here? సో ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందటానికి ఆయన ఈ ద్వారమును తెరిచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. దట్స్ ద సేమ్ థింగ్. ఆ తరమంతా అయిపోయి న్యూ జనరేషన్ కోసం దేవుడు వెయిట్ చేసినట్లుగా కాలేబు, యెహోషువ వాళ్ళ తరములో ఉన్న వాళ్ళందరూ చనిపోయేదాకా దేవుడు వెయిట్ చేశాడు వాగ్దాన దేశంకి వెళ్ళటానికి. దిస్ ఈస్ అ టైపాలజీ. నా కాలేబు ఎక్కడ అడుగుపెట్టాడంటే, హీ ప్లేస్డ్ హిస్ ఫుట్ ఆన్ హెబ్రోన్ ఆర్ హీబ్రాన్. హెబ్రోను అన్న ప్రదేశంలో తన అడుగును పెట్టాడు. లెట్ మీ షో యూ ద స్క్రిప్చర్. జాషువా చాప్టర్ 14, యెహోషువ 14వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోను స్వాస్యముగా ఇచ్చారు. ఓకే, దాని ముందు వచనం, పై వచనం చదువుదామమ్మా. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన, or let's read from verse 10 10వ వచనం, or verse 9 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి, నీ దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండునని. నీవు అడుగు పెట్టిన భూమి నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడు స్వాస్యముగా ఉండునని. అడుగు పెట్టిన భూమి. వేర్ డిడ్ Caleb set his foot? ఎక్కడంటే హెబ్రోన్. అందరు ఇక్కడే ఉన్నారా? హెబ్రోన్లో అనాకీయులు ఉన్నారు, Anakites. Now Judges chapter 1 and verse 20 చదవమ్మా. జడ్జెస్ అంటే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడి నుండి పారదోలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు 85 years old అప్పుడు ముగ్గురు అనాకీయులను అక్కడి నుంచి పారద్రోలి దాన్ని స్వాధీనపరచుకొనెను. రెస్టోరింగ్ లాస్ట్ డొమినియన్. నౌ కమ్ బ్యాక్. కింద చదివిన వచనం ఏం చదివామమ్మా? 14వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ, జాషువా చాప్టర్ 14 and verse 9. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకు అంటే ఎల్లప్పుడూ. మనం నిండు మనసుతో అనుసరిస్తే మనం అడుగుపెట్టిన భూమి మందే అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Don't step into your inheritance with doubt. ఆమేన్. చదువమ్మా. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి యెహోవా మాట సెలవిచ్చినప్పటి నుంచి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆ మాట సెలవిచ్చినప్పటి నుంచి ఇశ్రాయేలు
అరణ్యంలో నడిచిన ఈ 45 ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు అంటే దేన్ని చూసి కాలేబు బ్రతికాడంటే దేవుడు నువ్వు అడుగుపెట్టింది ఇచ్చేస్తానన్నాడు. చూడండి, ఆ మాటను ధ్యానం చేయటం వల్ల సజీవుడిగా ఉన్నాడు, బలము కలిగి ఉన్నాడు. హీ వాజ్ లుకింగ్ ఎట్ ద ప్రామిస్, నాట్ ఎట్ ద విల్డర్నెస్. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా. ఇదిగో నేను ఇప్పుడు 85 వాడను. ఇప్పుడు నేను 85 వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నాకు ఎంత బలముందో నేటి వరకు నాకు అంత బలము, నేటి వరకు నాకు అంత బలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ గివ్ us the DNA of Caleb. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాగ్దానము పొందే దాకా మనం ఏజ్ అవ్వకూడదు. మనకి ఏజ్ ఉండొచ్చు కానీ ఏజ్ అవ్వకూడదు. అంటే at 85 he is looking like 45. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే బలం కలిగి ఉన్నాడంట. చదవమ్మా. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచునుట కానీ, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుటకు గాని నాకెప్పటి అట్లు బలమే ఉన్నది. నాకు ఎప్పటి ఎట్లు బలమే ఉన్నది. వావ్, హల్లెలూయా. వాట్ ఈస్ దిస్ హెబ్రోన్ మిస్టరీ? ఎక్కడ కాలు పెట్టాడంటే ఈ కాలేబు కరెక్ట్గా హెబ్రోన్ దగ్గర కాలు పెట్టాడు. దేవుడు అన్నాడు, దాన్ని కాలేబుకి ఇచ్చేసేయండి అన్నాడు. ఏంటి అక్కడ ఎందుకు ముగ్గురు అనాకీలు ఉన్నారు? దేర్ వర్ 3 జాయింట్స్. అదే ప్లేస్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సమాధులు ఉన్నాయి. ఆదికాండము 13వ అధ్యాయము. I want to reveal the mystery of Hebron, restoring the lost domain. కోల్పోయిన ఆ డొమినియన్, ఆ ఆధిపత్యం ఎట్లా పొందుకోవచ్చు, దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఓకే, 13వ అధ్యాయము చివరి వచనం చదవమ్మా. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున సంచరించుము. అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనము లో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హెబ్రోన్ ఒరిజినల్గా అదంతా దేశమంతా తిరుగుతూ ఫస్ట్ ఎవరు అడుగు పెట్టారంటే తాత అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The first place that actually that Abraham settled is Hebron. హెబ్రోన్ అంటే, నేను ఐ విల్ గో లిటిల్ డీపర్. చూడండి, ఆ స్థలములోనే దేవుడు ఏం చేశాడంటే నిబంధన చేసి దేవుడు ఆ దేశం అంతటిని అబ్రహాంకి ఇచ్చేసాడు. సో శారమ్మ చనిపోయినప్పుడు అక్కడ స్థలము కొని హెబ్రోన్లోనే పాతి పెట్టాడు. నెక్స్ట్ అబ్రహాం చనిపోయినప్పుడు కూడా ఎక్కడ పాతి పెట్టారు? హెబ్రోన్లో పాతి పెట్టారు. నెక్స్ట్ ఇస్సాకు చనిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టారు? హెబ్రోన్లోనే. తర్వాత యాకోబు చనిపోయినప్పుడు జోసెఫ్ మొత్తం రథాలతో తీసుకొచ్చి చెప్తే చచ్చిపోయింది, ఇదిగో తాత సమాధి దగ్గర పెట్టాలన్నాడు, హెబ్రోన్. ఎందుకనంటే దేవుని అక్కడ బలిపీఠం కట్టినప్పుడు ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ద ఫాదర్స్. అండ్ ఆ స్థలాన్ని సాతానుడు క్లెయిమ్ చేస్తున్నాడు, దిస్ బిలాంగ్స్ టు మీ. అనాకీలు కాలేబు అన్నాడు, నీ తాట తీస్తా, మా తాత సమాధి, ఆ దేశం కాదు, మా తాత సమాధి కూడా నువ్వు స్వాధీనపరచుకోవటానికి వీలు లేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద మిస్టరీ ఆఫ్ హెబ్రోన్. హెబ్రోనులో అందరు అనాకీలు చూస్తూ ఉంటే కాలేబు తాత కట్టిన బలిపీఠమును చూస్తూ ఉన్నాడు. వాగ్దానము. There is an altar that years ago that was planted there. ఈ హెబ్రోన్లో యాక్చువల్గా దేవుడు, దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్, నాకు ఆత్మ పరిధిలో దేవుడు నాకు చూపించింది చెప్తున్నాను. దేవుడు అబ్రహాముకి కొత్త భాష నేర్పించాడు. ఆ భాష పేరే హీబ్రూస్.
మీకు అర్థం అవలా. ఎందుకంటే యాక్చువల్గా ఏబ్రహాం హెస్ కమ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ కాల్దియన్స్. కల్దీయుల దేశం నుంచి వచ్చాడు. ఆదికాండము 13వ అధ్యాయం. ఐ వాంట్ టు రీడ్ జెనసిస్ చాప్టర్ 14 వర్స్ 13. 13వ వచనం చదవమ్మా. హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. ఆ. అప్పుడు అతడు ఒక నిమిషం మళ్ళీ చదవమ్మా. తప్పించుకొని ఒకడు వచ్చి ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి హెబ్రీయుడు, అంతకుముందు దాకా కల్దీయుడు, ఇప్పుడు హెబ్రీయుడు. హెబ్రీయుడు అంటే అర్థం ఏంటంటే ద వన్ హూ లివ్స్ ఇన్ హెబ్రోన్ అని అర్థం. యాక్చువల్గా ఒకటే హిబ్రూ మాట రాస్తుంది అక్కడ, చెబ్రోన్ అని. హిబ్రూ మాట ఏంటంటే చెబ్రోన్. యాక్చువల్గా ఇక్కడ హిబ్రూ అని లేదు, హెబ్రోన్ అని రాస్తుంటుంది. ఏబ్రహాం ద హెబ్రోన్ అని రాస్తుంటుంది ఒరిజినల్ భాషలో. ఆర్ యు ఆల్ హియర్? దేవుడు అబ్రహాముకి యాక్చువల్గా హిబ్రూ భాష నేర్పించాడు అని నేను, దట్స్ మై ఇంటర్ప్రిటేషన్. ఏంటి ఆ హిబ్రూ భాష అంటే, ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ హిబ్రూ దేర్ ఈజ్ నో ఫ్యూచర్ టెన్స్. హెబ్రీ భాషలో ఫ్యూచర్ టెన్స్ లేదు. హెబ్రీ భాషలో ఏ మాట ఉన్న ఫ్యూచర్ టెన్స్ లేదు. వాళ్ళకి ఏముంటుందంటే ఓన్లీ ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్స్ అంతే. అంటే ఫ్యూచర్ని వాళ్ళు మాట్లాడితే గతించిపోయినట్టు మాట్లాడతారు. అందుకని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించి ఉన్నాను, అనేక జన్మలకు తండ్రిగా నేను చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God began to teach Abraham the language of God. 14వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, బహుమానం అత్యధికమగునని చెప్పాను. నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తెగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడు అగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన నీ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? ఎక్కడి నుంచి? కల్దీయుల different nation, different language into this place, and God is teaching his own language to Abraham. It's very, very powerful. హెబ్రోన్లో ఒరిజినల్గా అనాకీల్ని చంపింది ఎవరంటే అబ్రహాము. వాళ్ళు ఎవరంటే ఈ శత్రువు రాజులు. 14వ అధ్యాయంలో కనపడుతుంది. 14వ వచనం చదవమ్మా. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మంది గారిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనులను తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోము మోరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజును అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చిరి. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఆ రాజులందరినీ హతమార్చిన తర్వాత ఆ ప్లేస్కి ఒరిజినల్ రాజు ప్రత్యక్షమయ్యాడు. హెబ్రోన్ యొక్క రాజు మెల్కీసెదెక్. హెబ్రోన్ ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఒరిజినల్గా అనాకీల మీద ఆధిపత్యం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాం యొక్క వంశానికి ఇచ్చాడు. ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్ ఫ్రమ్ కేలెబ్ ఆల్ ద వే టు అబ్రహాం. సో అప్పుడు ఏమైంది అంటే ఈ హెబ్రోన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్. ఎందుకు పవర్ఫుల్ ప్లేస్ అంటే ఈ హెబ్రోన్లో ఉన్న హెచ్ తీసి అబ్రహాంలో పెట్టాడు ఆయన. దిస్ ఇస్ టూ మచ్ టు థింక్. ఇట్స్ ఎ సిటీ. ఆ సిటీ పేరు
జెరూసలేం, మెల్కీసెదెకు, దేవుని యొక్క తర్వాత అధ్యాయంలో నెక్స్ట్ ఇమ్మీడియట్గా జరిగింది ఏంటంటే గాడ్ నౌ బ్లెసెస్ ఏబ్రహాం. అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి ఏం చేశాడంటే ఆయన రొట్టె ద్రాక్షారసాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసం ఎప్పుడైతే అబ్రహాంకి ఇచ్చాడో అబ్రహాం ఇమీడియట్గా దశంభాగం ఇచ్చాడు హెబ్రోన్. ద మూమెంట్ అబ్రహాము ఎప్పుడైతే దశంభాగం ఇచ్చాడో దేవుడు నిబంధన చేశాడు. నా ఎక్కడ కనిపిస్తుంది 15వ అధ్యాయము, యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ వర్డ్స్ 18వ వచనం చదవమ్మా. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనానీయులకు, కనిజీయులకు, కద్మోనీయులకును, హిత్తీయులకును, పెరిచీయులకు, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన కాదు, ఇచ్చి ఉన్నాను. దిస్ ఇస్ హీబ్రూ లాంగ్వేజ్. దిస్ ఇస్ హీబ్రూ లాంగ్వేజ్. దిస్ ఇస్ హిస్ లాంగ్వేజ్. దిస్ ఇస్ గాడ్స్ లాంగ్వేజ్. దిస్ ఇస్ హెబ్రోన్ లాంగ్వేజ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తాను కాదు, ఇచ్చి ఉన్నాను. ఎప్పుడు ఇచ్చాడు? ద మూమెంట్ దేర్ వాస్ ఎన్ ఎక్స్చేంజ్. అబ్రహాంకి ఏమో రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, అబ్రహాం ఏమో దశభాగం ఇచ్చాడు. చూడండి ఏం జరిగింది తెలుసా? దశమభాగం ఇచ్చిన వెంటనే ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వెంటనే అబ్రహాం ఫలించడం స్టార్ట్ చేశాడు. మీకు అర్థం అవ్వలేదు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా హాగర్ వలన బిడ్డ పుడతాడు. ద థింగ్ ఇస్ ఫ్రూట్ఫుల్నెస్ స్టార్టెడ్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్. అండ్ ఐ కాంట్ గో ఎనీ మోర్ డీపర్ దాన్ దిస్, ఎందుకంటే మీరు ఇంకా తట్టుకోలేరు అనిపిస్తుంది. చాలామంది ఎందుకు తమ జీవితంలో దే ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇస్ బికాస్ దే డోంట్ పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ విత్ రెవల్యూషన్. ప్రత్యక్షతతో దేవుని యొక్క శరీరములోనికి సాదృశ్యమైన దానిలోనికి పాలు పంపులు పొందట్ల. యాక్చువల్గా చెప్పాలంటే దేవుడు ఆయన దశమ భాగం ఇచ్చాడు, అబ్రహాము తన దశమ భాగం ఇచ్చాడు. దట్స్ ద థింగ్. మీకు అర్థం? కెన్ ఐ గో లిటిల్ డీపర్? హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే చెబ్రోన్ మీన్స్ యునైట్ అని అర్థం. అక్కడ రాజులందరూ యునైట్ అయ్యి అబ్రహామునకు వ్యతిరేకంగా దండెత్తి వచ్చారు. ఆ రోజున దేవుడు అబ్రహాము లినియేజ్తో యునైట్ అయ్యాడు. ఆయన ద ప్లేస్ వేర్ గాడ్ యునైటెడ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. నీకును నాకును మధ్య నిబంధన అన్నాడు. అబ్రహాము నిలబడాలి ఆ కండరాల మధ్య, ఆ వదింపబడిన వాటి మీద. కానీ అబ్రహాము నిద్రపోతూ ఉన్నాడు. చదవమ్మా ఎన్నో వచనం, వర్స్ 10. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుముకు దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుకృంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనికి కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 17వ వచనం చదవమ్మా. ఆస్తికి చాలా తేడా ఉందమ్మా. మరియు ప్రొద్దుకృంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనపడి అగ్నిజ్వాల ఆ కండముల మధ్య నడిచి. టార్చ్ ఏమో ద సన్ ఆఫ్ గాడ్, లైట్. రాజుచున్న పొయ్య యెహోవా దేవుడు. వాళ్ళిద్దరూ మధ్య నిబంధన జరిగింది. యాక్చువల్గా ఎవరు నిలబడాలంటే అక్కడ అబ్రహాం నిలబడాలి. నాకు టైం మీద ఉన్న వచ్చిన చూపించడానికి. ఆయన సినాయి కొండ మీదకి వచ్చినప్పుడు అది రాచుచున్న పొయ్యిలా కనిపించింది. రాచుచున్న పొయ్యి అంటే ఇట్ ఈస్ ది సైన్ ఫర్ గాడ్ యెహోవా. సో లైట్ ఎవరంటే ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన రూపాంతర కొండ మీద ఆయన వెలుగు, ఆయన లోపల ఉన్న రూపం బయటకు వచ్చింది. అది రూపాంతరం అంటే ఓల్డ్ టు న్యూ. హీస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ రాచుచున్న పోయ అట్లాగే ఈ అగ్నిజ్వాల ఆ కండరాల మధ్య అంటే అబ్రహాం నిలబడాలి ఇక్కడ. కానీ అబ్రహాము బదులుగా ఆ లైట్ ఎందుకు నిలబడిందంటే లైట్ ఇప్పుడు అబ్రహాము ఆ కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఆయన అబ్రహాము వంశము లోకి వచ్చేసాడు. సో అబ్రహాముకు బదులుగా ఆయన నిలబడ్డాడు. సో అబ్రహాము కుమారుడుగా ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని అబ్రహాం యొక్క నిబంధన ఇట్స్ అన్బ్రోకెన్ కవెనెంట్. ఎవరు దాన్ని విరగొట్టలేరు అబ్రహాం యొక్క నిబంధన. ఎ న్యూ కవెనెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్. ఈ నూతన నిబంధన అబ్రహాం యొక్క నిబంధనలో పార్ట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఈ నిబంధన అబ్రహాముతో చేసాడో, హెబ్రోన్ అది ఎవరిదంటే మంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాన్ని రెస్టోరింగ్ లాస్ట్ డొమినియన్. కాలేబు ఎక్కడికి వేసాడంటే అబ్రహాము ఎక్కడైతే స్వాధీనపరుచుకున్నాడో ఆ ప్రదేశాన్ని కావాలన్నాడు కాలేబు. అందుకని కేలేబ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, డేవిడ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, అండ్ జీసస్ కమ్స్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, బికాస్ హీ మస్ట్ బీ ద కింగ్. యోధా నుంచి వచ్చిన వాడికే ఇవ్వబడింది హెబ్రోను. యోధా నుంచి వచ్చిన వాడే దావీదు. దావీదు వంశం నుంచి వచ్చిన వాడే మెస్సయ్య. ఇప్పుడు మెల్కీసెదకు హెబ్రోనుకి రాజు అయితే దానికి యేసయ్య రాజు అవ్వాలి కనుక కాలేబు కాలు పెట్టాడు కాబట్టి కాలేబులో నుంచి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హాయ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్. మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యూ టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.